హలో ఆల్. ఈ వీడియోలో నవీన్ చంద్ర గారు నటించిన హనీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నేను నైట్ 10:50 షోకి అయితే వెళ్ళాను. వచ్చేసరికి 2 o'clock అలాగే అయిపోయింది భయ్యా. అందుకే ఇంకా నైట్ రివ్యూ పెట్టలేదు. పైకి ఈ మూవీకి ఎక్కువగా స్క్రీన్స్ కూడా ఇవ్వలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసా మూవీ కోసం. ట్రైలర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అందుకే అన్ని మూవీస్ కన్నా కూడా ఈ మూవీ మీద ఎక్కడో చిన్న ఎడ్జ్ ఉందన్నమాట. నాకు ఈ మూవీ బాగుండాలి అని చెప్పేసి. మూవీ రన్ టైం అయితే 2 hours అయితే ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఆనంద్ అనే ఒక వ్యక్తి ఈ క్షుద్ర పూజలు వీటికి అలవాటు పడి వాటి ద్వారా డబ్బు సంపాదించాలనే ఆశ వ్యామోహంతో తన ఫ్యామిలీని ఎంత ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లిపోయాడు. ఆ క్షుద్ర పూజల వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, అసలు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఒక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా కూర్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఐఎమ్ డిసప్పాయింటెడ్ భయ్యా. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. చాలా మంచి కాన్సెప్ట్, చాలా డార్క్ అండ్ క్రీపీ కాన్సెప్ట్, దాన్ని ఎగ్జిక్యూషన్ వైజ్ అయితే నాశనం చేశారని చెప్పాలి. ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు. ఫస్ట్ 10 నిమిషాలు బాగుంది, ప్రీ క్లైమాక్స్ 10 నిమిషాలు బాగుంది, అండ్ క్లైమాక్స్ లో ఒక 5 minutes ఎమోషన్ ఓకే నా ఫీల్ అయితే వచ్చింది. అండ్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది భయ్యా. మ్యూజిక్ డైరెక్టర్ అయితే పెద్ద యుద్ధం చేస్తాడు, మామూలు డ్యూటీ కాదనమాట. ఇంకది ఆయన పాపం మ్యూజిక్ కి ఎలివేట్ చేస్తూనే ఉన్నాడు, కానీ అక్కడ సీన్ ఎలివేట్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ లేదు, సీన్స్ ఏమీ లేవు ఎలివేట్ అవ్వడానికి. కానీ ఆయన మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ లో ఎలివేట్ అవుతూనే ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన డ్యూటీ మాత్రం మామూలు డ్యూటీ కాదయ్యా. మ్యూజిక్ డైరెక్టర్ అయితే అక్కడ హారర్ మూమెంట్స్ లేవు, థ్రిల్లింగ్ మూమెంట్స్ లేవు, హై ఇచ్చే మూమెంట్స్ లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హై వెళ్ళిపోతుంది. అంత ఘోరంగా డ్యూటీ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ అయితే. మ్యూజిక్ పరంగా నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్ గా ఏమైనా హై ఇచ్చి సీన్స్ వచ్చుంటే బాగుండు, ఆ మ్యూజిక్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ. అదే బిగ్గెస్ట్ మైనస్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మూవీతో పిల్లి మాయ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, క్షుద్ర పూజ సంథింగ్ ఏదో. దాన్ని తీసుకుని దాన్ని మనకి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి? స్టార్టింగ్ అన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేక ప్రెజెంట్ చేస్తే ఏదో ఒక గ్యాప్ లో ప్రెజెంట్ చేయాలి. అంటే ఆ కాన్సెప్ట్ ఎంత త్వరగా ప్రెజెంట్ చేసి మనకి ఎంత త్వరగా మైండ్ లోకి తీసుకెళ్తే మూవీలో ఉన్న సీన్స్ కి అంత బాగా కనెక్ట్ అవుతాం. బట్ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నథింగ్ భయ్య. అసలు ఏం చూపించరు. ఇల్లి మాయ కాన్సెప్ట్ గురించి చెప్పరు, హీరో ఎందుకు అలా చేస్తున్నట్టు చెప్పరు. ప్రీ క్లైమాక్స్ కు ముందు చూపిస్తారు సెకండ్ హాఫ్ లో. అప్పటిదాకా సీన్ బై సీన్ వెళ్తూనే ఉంటుంది. హీరో ఏదో చేస్తూ ఉంటారు, ఆ పిల్లిది ఏదో తీసుకొస్తూ ఉంటారు, సీక్వెన్స్ నడుస్తూ ఉంటుంది. ఏమనుకోవాలంటే ఇదంతా డబ్బు కోసం చేస్తానని అనుకోవాలి అంతే, అంతకు మించి ఏముండదు. అదంతా ఎక్స్ప్లెయిన్ చెయ్యరు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పేసి. పైగా రిపిటేటివ్ ప్రాసెస్లు అనమాట. ఒకే ప్రాసెస్ ని రిపిటేటివ్ గా చూపిస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూపిస్తూనే ఉంటారు. అదొకటి చాలా చిరాకు తెప్పించారు. అండ్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఏదో పెద్ద సెటప్ చేస్తున్నట్టు 2017 ఒకసారి, 2019 లో ఒకసారి, 2022 లో ఒకసారి ఇలా చూపించుకుంటూ వెళ్తారన్నమాట హీరో లైఫ్ ని. అరే బాబు ఇది ఏదో పెద్ద సెటప్ అయ్యి చేస్తున్నారు అనుకుంటే ఏం వాడుకోలేదు. అంతా సెటప్ ఎందుకు చేశాడు అంటే హీరో పూరని చూపించడం అంతే. అందులో ఇంకా లాజిక్లు మిస్ అయిపోతూ ఉంటాయి. ఫ్యామిలీ ఉంటారు, ఫ్యామిలీలో అందరూ పెద్దవాళ్ళు అవుతుంటారు, ఆ పాప తప్ప. పాపే మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. 2019 లో ఎంత ఉంటుందో 22 లో కూడా ఎంత ఉంటుంది ఆ పాప. 22 లో ఎంత ఉంటుందో 25 లో కూడా ఎంత ఉంటుంది ఆ పాప. 7 years స్పాన్ జరుగుతుంది, కానీ ఆ పాప మాత్రం ఎదగదు భయ్యా. నాకు అది ఇంకా కామెడీ అనిపించింది. అండ్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఆ పాప క్యారెక్టర్ ది ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది హనీ అని చెప్పేసి. వరస్ట్ డిజైనింగ్. ఆ క్యారెక్టర్ ఎవరు డిజైనింగ్ చేశారో, హనీ అన్న క్యారెక్టర్, పాప క్యారెక్టర్ కాదు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నాకైతే చాలా డిస్కనెక్ట్ చేస్తుంది మూవీ నుంచి. అంటే అసలు కనెక్ట్ అవ్వలేదు లేండి, అది వేరే విషయం. డివేట్ చేసేస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్ అయితే. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అన్నది. చెప్తున్నా కదా భయ్య, చాలా మంచి కాన్సెప్ట్, డార్క్ అండ్ క్రీపీగా ఉన్న కాన్సెప్ట్ ని భయపెట్టగలుగుతూ. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అవుతుంది. మీరు ప్రెసెంట్ చేసే సీన్స్ జస్ట్ స్టోరీకి కనెక్ట్ అయ్యే విధంగా థ్రిల్లింగ్ ఉంటే చాలు. అలా ఒక్క సీన్ కూడా లేదు. నేను చెప్తున్నా ఒక్క సీన్ కూడా లేదు. నాకు అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ప్రీ క్లైమాక్స్ లో ఒక 10 నిమిషాల సీక్వెన్స్ బాగుంది అంతే. ఇంతకు మించి అయితే నాకేం బాగా. పర్ఫార్మెన్సెస్ మాత్రం అద్దరగొట్టేశారు భయ్య. దివ్య గారు, నవీన్ చంద్ర గారు వైఫ్ రోల్ చేసిన ఆమె, పాప క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంటుంది. రాజా రవీంద్రన్ గారు, అందరూ ప్యాకాడేహారు పర్ఫార్మెన్స్ అయితే. ఆ పూజల విషయంలో గానీ, ఎమోషనల్ సీక్వెన్సెస్ లో గానీ ప్రతి ఒక్కరు అయితే పర్ఫార్మెన్స్ అయితే చితక్కొట్టేశారు భయ్య. మంచి యాక్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు. టెక్నికల్లీ విజువల్లీ సినిమా చూడడానికి బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చితక్కొట్టేశారు. కాన్సెప్ట్ తోపు కాన్సెప్ట్ ఉంది. ఎందుకు నచ్చలేదు సినిమా అంటే ఒక్క ఎగ్జిక్యూషన్ వల్ల సినిమా షెడ్ వెళ్ళిపోయింది. నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్కి వెళ్ళండి, అమౌంట్ ఉండే టైం ఉంటే చూడండి, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.